టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాలిటిక్స్ కు బ్రేక్ ఇవ్వడం ఏంటి? అంత బిగ్ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు? విరామం వెనుక ఉన్న మతలబ్ ఏంటి? కేటీఆర్ ఎక్కడున్నారు? రాజకీయంగా బిజీగా గడిపిన కేటీఆర్ రిలాక్స్ అవ్వడానికే బ్రేక్ ఇచ్చారా, లేక దీని వెనుక ఏదైనా వ్యూహం ఉందా? ఎమ్మెల్సీ కవిత రీఎంట్రీ తర్వాతే కేటీఆర్ విరామం ప్రకటించడానికి కారణాలేంటి? పొలిటికల్ సర్కిల్స్ లో దీనిపై జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారుకు ఈ నెల 7తో ఏడాది పూర్తవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలు సాగుతుండగా మరోవైపు ప్రతిపక్షాలు కూడా అదే స్థాయిలో విమర్శలతో ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్ర పాలిటిక్స్ పీక్స్ లో ఉన్న సమయంలో ఎమ్మెల్సీ కవిత ఎంట్రీ ఇవ్వగా ఇదే టైంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ హీట్ పెంచుతోంది. రాజకీయాలకు బ్రేక్ అన్న రామన్న వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, మళ్లీ కలుద్దాము అంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ అయింది. చిన్న విరామం తీసుకుని రిఫ్రెష్ అయి వస్తానన్న కేటీఆర్ తాను పాలిటిక్స్ లో యాక్టివ్ గా లేను కదా అని రాజకీయ ప్రత్యర్థులు ఎక్కువగా మిస్ అవ్వరని అనుకుంటున్నానంటూ కేటీఆర్ సెటైరికల్ గా ట్వీట్ చేశారు. దీనికి ఓ స్మైలింగ్ ఎమోజీని యాడ్ చేశారు. ప్రస్తుతం కేటీఆర్ ట్వీట్ వైరల్ అవుతుండగా అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల్లో దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఏడాదిలోపే అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మాటలకు పదును పెడుతున్నాయి. 3 ప్రధాన పార్టీలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇలాంటి సమయంలో రాజకీయాలకు తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నట్లు ఎక్స్ వేదికగా కేటీఆర్ ప్రకటించడం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. నిజానికి నవంబర్ 29న పార్టీ నిర్వహించిన దీక్షా దివాస్ కార్యక్రమంలో కేటీఆర్ యాక్టివ్ గా పాల్గొన్నారు. ఆ మరుసటి రోజే రాజకీయాలకు తాత్కాలిక విరామం అంటూ ట్వీట్ చేయడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్కడకు వెళ్లారు, మళ్లీ హైదరాబాద్ ఎప్పుడొస్తారనే ప్రశ్నలు వస్తున్నాయి.